ఇదిగోండి ఇది చిప్పు. నేను ఎలక్షన్ కమిషన్కి వచ్చాను, మా మీటింగ్ జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఇంకా మీకు పర్మిషన్ లేదని నన్ను ఆపారు. చూడండి, దీన్ని చూడండి. నేను ఎలక్షన్ ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని. అక్కడ ఎలక్షన్ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ మెంబర్స్ కూడా వచ్చి మీటింగ్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్లో. మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. అది ఆయన ఎలక్షన్ అఫీషియలే. ఇప్పుడు నాలుగు కార్లు వెళ్ళాయి. నెంబర్లు కాదు, నేను ప్రెసిడెంట్ని వస్తానని వాళ్ళకి తెలీదు. మెంబర్స్ అందరూ వస్తున్నారు. మీ పేరండి? మీ పేరు? నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని, హైకోర్టు నుంచి వస్తున్నాను. ఇప్పుడు 4 PM వెయిట్ నారాయణ గారు, ఇక్కడ 4 PMకి మీటింగ్ జరుగుతుంది. ఎక్కడ? ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. నేను ఇంకా లేట్గా అయ్యాను, 5 నిమిషాల మీటింగు. ఇదేమైనా సీఎం ఇంటికి వెళ్ళట్లేదు కదా, ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నా. మీకు ఎక్కడి నుంచి? అలా కాదు, మీకు ఎక్కడి నుంచి పర్మిషన్ కావాలి? ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాను నేను. చూడండి, అర్థమైందా? అడుగడుక్కి అవినీతి. ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా ఇప్పుడు నన్ను నిలబడిపోతే ఇదిగో జయరాజ్, మీడియాకి అందరికి చెప్పు, నన్ను ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ 5 కార్లు పంపారు, నన్ను పంపట్లేదు ఎలక్షన్ కమిషన్కి. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు 2018లో. ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. మమత పాస్ తీసుకో. అరే నన్ను అడ్డొచ్చా, అక్కడ పంపి తను తీసుకొస్తుంది. కోర్టులోనే అడ్డు, నన్ను కోర్టు 1లో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను, హైకోర్టులో. రూల్స్ నేను పార్టీ ప్రెసిడెంట్ అని మీకు తెలుసా తెలీదా? ఎలక్షన్ కమిషన్ మీటింగ్ అవుతుందని తెలుసా తెలీదా? అలా కాదండి. ఇప్పుడు ఒక సీఎం రెసిడెన్స్ కంటే ఓకే, చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్తే ఓకే. నేను సెక్రటరేట్కి ఎలక్షన్ కమిషన్కి వచ్చాను, నన్ను ఇక్కడ అడ్డడం ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇది ప్రతి వెహికల్ వెళ్తుంది, నా వెహికల్ వెళ్ళకూడదు. అరే నాకు కాన్వాయ్ ఉంది, నేను కేఏ పాల్, మీకు తెలుసు. చూస్తున్నారా? ఎలక్షన్ కమిషన్కి ఏమన్నా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తున్నానా, నేను ప్రధానమంత్రి ఇంటికి వెళ్తున్నానా? అందరు నా దగ్గరకు వచ్చేవారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ అవినీతి ఎప్పుడు చెప్తాను. ఈ సెక్రటరేట్ బిల్డింగ్ 360 కోట్లకు తాకట్టు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పోలీసులతో ఇలాగ అడ్డిస్తే నా పంచులు ఇలాగలగా ఉండవు. అర్థమైందా? ఇప్పుడు వరకు నేను మీరు సెక్రటరేట్ బిల్డింగ్ తాకట్టు పెట్టారని అడగలేదు కదా, మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాను కనుక నేను మాట్లాడతాను. అది ఇప్పుడు నేను మాట్లాడతాను. అందరూ కార్లు వెళ్ళారు, నేను నడుచుకొని వెళ్తున్నాను. చూడండి, చూసారా? ఇంకా ఎంతసేపు ఆపుతారో ఆపండి. మీరు లైవ్లో అందరికీ షేర్ చేయండి, వాచ్ చేస్తున్న వాళ్ళు అందరూ. చూసారు కదా, ఇదే సెక్రటరేట్. ప్రపంచంలో ఎవడైనా సెక్రటరేట్ అమ్ముతాడా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుంటారా? 360 కోట్లు రాష్ట్రాన్ని అమ్మి పడేశారు. కొండల్ని, గొట్టల్ని, పుట్టల్ని అమ్మేశారు. చివరికి మన సెక్రటరీ ఓన్లీ మన కిడ్నీలు అమ్మలా, మన బాడీలో ఉన్నాయి కనుక. మన హార్ట్ని, మన బ్రెయిన్ని అమ్మలా. అర్థమైందా? మీడియా మిత్రులారా, ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుద్ది ఇది. వీళ్ళ అడ్డిని కొలిది ఫైట్ పెరుగుతుంది. నేనెవరినో తెలుసు, ప్రజాశాంతి పార్టీ తెలుసు, ప్రెసిడెంట్ అని తెలుసు. పర్మిషన్ ఎవరి నుంచి రావాలి? ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి నుంచి రావాలా పర్మిషను? ఇది సెక్రటరేట్. చూడండి ఎంతమంది వస్తున్నారో, ఎన్ని కార్లు వస్తున్నాయో. డిఎస్పీ నుంచి రావాలా? డిఎస్పీ ఎవరికి కాల్ చేస్తాడు? ఎస్పీకి.
ఎస్పీ ఎవరికి కాల్ చేస్తాడు? డిఐజీకి లేదా డీజీపీకి. డీజీపీ ఎవరికి కాల్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదా జరుగుతుంది. ఇప్పటికే లేట్ అయ్యింది. ఒరే, నేను నడుచుకొని వెళ్తాను, పర్వాలేదు. వెహికల్ ఇక్కడే ఉంచు, చూపించుకుంటూ వెళ్తా, అంతే కదా మమత? ఇంకా మమతరా? అవును, ఏంటి మమత? ఏంటి వెహికల్ అని రాయించేస్తాయి, లేదా నడుద్దాం, ఏముంది, పాదయాత్ర చేసి ధర్నా చేద్దాం ఇక్కడ, ఇంక బాగుంటుంది, న్యూస్ అంతా వస్తారు. రాయించు. బై వాక్ అన్నది వెహికల్. ఏంటి మీనింగ్? మళ్ళీ వెహికల్ ఫ్రీడింగ్. అర్థమైందా? దేశాన్ని అమ్మేస్తున్నారు. మీకు జీతాలు రావు టైంకి. ఆ 10 లక్షల కోట్లు ఈల్ చేసిన అప్పు, వడ్డీ కట్టలేరు. మరలా 10 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేరు. వడ్డీ కట్టలేని పరిస్థితి. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే మీ కుటుంబంలో 5 ఉంటే 5 కోట్ల అప్పు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ మార్పు రావాలి, మార్పు కావాలి. 3 హెలికాప్టర్లో తిరిగిన నేను, 2 747లో తిరిగిన నేను ఇప్పుడు కోర్టులకు వెళ్తున్నాను మీ కొరకు ఫైట్ చేయడానికి. అర్థమైందా? వెరీ గుడ్. చూసుకోండి. పదిలో 5, 6 ఓట్లు మనవి ఉన్నాయి. దాదాపు 8 దాకానా. ఈ మరలా బాబు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ముందు 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఏవి? అది ఇదిగో చూసారా? ఇప్పుడు నేను నడిచి వెళ్ళాలా? అందరూ కారులో వెళ్ళారు, నన్ను నడిపిస్తారా? ప్రతి ఒక్కడు వస్తున్నాడు పోతున్నాడు వెహికల్లో, నన్నేమో నడిచి వెళ్ళమంటున్నారు. ఓకే ఓకే శ్రీను, శ్రీను తీసుకొని వెళ్దాం. ఇక్కడ ఉంచి ఎందుకు అవసరం లేదు. ఇదిగో చూడండి, ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నా. ఎటు? చూడండి చూడండి చూడండి. ఇదిగో 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 మమత, మీడియాని ఇక్కడ పిలుస్తాను, రప్చర్ చేద్దాం. జయరాజ్, ఇదిగో నువ్వు జయరాజ్ను పిలు. నా వెహికల్ పంపరాటు కదా, మీడియాని పిలు ఇక్కడికి రా. ఇక్కడే పెడతాను ధర్నా, ఇక్కడే ధర్నా పెడదాం. జయరాజ్, మమత మీడియా బిట్ లేదే, ఇలా అరెస్ట్ చేయని. అక్కడే ఉండరా, వెహికల్ అక్కడే ఉండు, నువ్వే తీయద్దు, ఎక్కడే ఉండు. నన్ను వెహికల్ పంపరు కదా, మీకు రప్చర్ కావాలి కదా, చేస్తా. ఇప్పుడు చూపిస్తా. పాస్ ఇచ్చారు కదా, ఇప్పుడు వెహికల్కి పాస్ కావాలట. చూసారా? వెహికల్కి పాస్ కావాలట. చూద్దాం. జయరాజుని కాన్ఫరెన్స్ చేయి. ఇప్పుడు ఇలాగ వెళ్ళకూడదట, వెహికల్ అయితే వెళ్ళొచ్చట, వాళ్ళదైతే వెళ్ళొచ్చట. రండి, పాల్ గారు ధర్నాన్ని బ్రేకింగ్ ఇచ్చుకోండి. కేఏ పాల్ ధర్నాన్ని బ్రేకింగ్ ఇచ్చుకోండి. జయరాజ్ ఫోన్ చేశారు. జయరాజ్, జయరాజ్ పర్మిషన్ ఇచ్చారు,
పర్మిషన్ ఇచ్చారు రావడానికి, కానీ బ్రేకింగ్ కొట్టి మీడియాని పంపిస్తే ఇక్కడ వెహికల్కి పర్మిషను ఇవ్వట్లేదు. అంటే నన్ను నడిచి వెళ్ళమంటున్నారు మెటల్ డిటెక్టర్తో. అందరూ వెహికల్స్లో వెళ్తున్నారు, నన్ను నడిచి వెళ్ళమంటున్నారు. అక్కడ మీడియా అంత ఉంది అక్కడ. ఏదో ఇది అయిపోతుంది మీటింగ్. మీరు పక్కనే 2 అడుగులు వేస్తే బిల్డింగ్, ఫస్ట్ బిల్డింగే. 2 అడుగులు వేస్తేనా? ఓకే, నువ్వు అలా లైన్లో ఉండైతే వస్తుంది కనుక 2 అడుగులు వేసి. ఒరేయ్, నువ్వు వెహికల్ అక్కడ పెట్టు, పార్క్ చేయి, చెప్తాను అక్కడికి వెళ్ళి మీడియాలో దున్నుతా రా. ఇప్పుడు వీళ్ళని సెక్రటరేట్ని ఎలాగ అమ్మేశాడు దున్నుదాం మీడియాలో. ఇప్పుడు బాగుంటుంది, అన్నీ బ్రేకింగ్లు వస్తాయి. జగన్కి ఏం కావాలో అది ఇద్దాం. నా పంచులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళ నాన్నకి అయినట్టు. రా పాస్ తీసుకో. నమస్తే నమస్తే, చెయ్యి రా. చూడు చూడు, అందరినీ నడిపించినట్టు అందరినేమో కారులో పంపారు. మీ కొరకు, ప్రజల కొరకు, అర్థమైంది కదా, ప్రజల కొరకు. మమత ఇంకేంటి? అసలు మనం సెక్రటరియట్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మీటింగ్ అవుతుంది, ఎలక్షన్ది. మీటింగ్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్. ఎలాగెళ్ళమంటారు? ఎలాగెళ్ళాలి చెప్పండి, వెళ్తాం. మీరు రూప్ చూపించు. సార్ వస్తాను. మీటింగ్ అయిపోతుంది, ఎలక్షన్ కమిషన్ మీటింగ్ అయిపోతుంది. అవును, ఇప్పుడు మేము నడుచుకొని వెళ్తున్నాం కదా ఎలక్షన్ కమిషన్కి. మళ్ళీ ఏంటిది? కాదండి, మీరే టైప్ చేశారు, మీరే పాస్ అడిగారు, మీరే పాస్ ఇచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్. అదే రమ్మన్నారు. మీటింగ్ నడుస్తుంది, మాట్లాడారు. 2 minutes చెప్తాను సార్, సార్ని వెయిట్ చేయమని చెప్పారు. మీరు వచ్చిన ఆఫీస్లో కూర్చోండి, మీరు పర్మిషన్ వస్తే మీరు పోవాలి. లేదు, ఎలక్షన్ మీటింగ్ ప్రెస్ మీట్ నడుస్తుంది. నాది ప్రెస్ మీట్ ఉంది 4కి. ప్రెస్ మీట్ ఏం లేదు సార్, ఎక్కడ ఉంది? నాకు ఎలక్షన్ మీకు ఉండొచ్చు, మిమ్మల్ని మేము అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. కానీ మాకు ఇచ్చిన లిస్టులో మీకు పేరు లేదు, అది నా అప్పీల్. నేను ప్రెసిడెంట్గా నాకు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. పర్లేదు చేసుకో. నాకు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, కొంచెం ఎర్లీగా అయిపోయింది. ఇప్పుడే ఈ ఎలక్షన్ విషయమా అలా కాదు, అక్కడ మా టీం ఉన్నారు, అన్ని పార్టీలను. దాన్ని నేను రిప్రజెంట్ చేసి ఇవాళ కోర్టు కేసేసాను. ఏదా పేపరీ నువ్వు ఫైల్ చేసింది మమత? ఈరోజే ఫైల్ చేశాను. నా పిల్ల నెంబరు 60. రేపు హౌస్ మోషన్, వీళ్ళందరి కొరకు నేనే ఫైల్ చేశాను, పార్టీ ఇన్ పర్సన్. ఆల్ పార్టీస్ మీటింగ్ లో ఒక లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్ లో మీరు లేదు. ఇదేంటిది? ప్రజాశాంతి పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అండి, లేకపోవడం ఏంటి? చూసారా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మూర్తి గారు ఏమంటున్నారంటే ఎలక్షన్ మీటింగ్లో ప్రజాశాంతి పార్టీ లేదు. మంచిదండి, మీరు కరెక్ట్ చెప్తున్నారు. ఇది కూడా హైకోర్టులో ఆర్గ్యూ చేయడండి. ప్రజాశాంతి పార్టీ లిస్టులో లేదట. వింటున్నారు కదా, వింటున్నారా? ఇది చరిత్రలో లేదు. నేను ఇప్పుడే అన్ని పార్టీల తరపుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైల్ చేసి వచ్చాను. ఇప్పుడే ఈరోజే కోర్ట్ 1 క్లోజ్ అయితే కోర్ట్ 6. పార్టీ లేకపోవచ్చు,
రకరకాల పార్టీలు ఎంతోమంది ఉంటాయి. మాది ప్రజాశాంతి పార్టీ, డాక్టర్ కేఏ పాల్. నేను పార్టీ ప్రెసిడెంట్ని. ఎనీ టైం ఎలక్షన్ కమిషన్కి వెళ్ళొచ్చు. అసలు అది మనకు సంబంధం కాదండి. నేను ప్రజాశాంతి వెయిట్ అండి 1 minute మూర్తి గారు, ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా నేను ఎలక్షన్ కమిషన్కి ఎనీ టైం వెళ్ళొచ్చు. మీకు తెలుసు కదా అది రూల్స్. నా అసిస్టెంట్ తనే కోఆర్డినేట్ చేయాలి. రండి, పార్టీ జనరల్ సెక్రటరీ అండి. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ. పాస్ అది ఇస్తారు రండి. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇలా లేదు. ఇప్పుడు అనవసరంగా అదే మీకు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటారు కదా? లేదు, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. కాకపోతే మాకు ఇంటిమేషన్ హైయర్ ఆఫీసర్ నుంచి మెసేజ్లు లేదు. మేము సొంతంగా డిసిషన్ తీసుకోలేదు. హయ్యర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు వెహికల్లా మీరు చెక్ చేయొచ్చు, మనుషుల్లా చెక్ చేయొచ్చు, వెహికల్ని ఆపొచ్చు. అది నార్మల్ పీపుల్ని. నా వెహికల్ ఆపకూడదు నార్మల్గా. ఎందుకంటే వివిఐపికి నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళినా నా వెహికల్ ఆపరు. గవర్నర్ మీరు చూసారు కదా, ఇవన్నీ లోపటికి అందరూ పాలిటీషియన్స్ బయట పెడతారు. జయరాజా ఎలక్షన్ కమిషన్ దగ్గర మాట్లాడతారు. పెట్టేసాయి, ఇది పెట్టేసాయి. ఎందులో ఎక్కడ పెట్టా? మీడియా గ్రూప్ ఏదో ఒక దాంట్లో పెట్టేస్తా. మీ దానికి పెట్టుకోండి. మిత్రులారా, గుడ్ న్యూస్. ఈరోజే ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలక్షన్స్ ఏప్రిల్లో జరగకూడదేసిన బిల్లు యాక్సెప్ట్ అయింది, నెంబర్ అయింది. ఎగ్జామ్స్, ఎండలు, ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు నేను ఎలక్షన్ కమిషన్కి వచ్చాను. అడ్రస్ చేస్తున్నాను. ఆపమని చెప్పి పిలుస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చాను 4కి. ఇప్పుడే మాట్లాడు. ఇంకా చాలా ఇగో మీ ఫోన్ పట్టుకోండి సార్. సార్ ఎలక్షన్ ఆఫీసర్ ఏదండి ఎలక్షన్ చూసారా? ఇక్కడ కూడా దారిలో ఆపమని కాల్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఆ బ్యాక్ నుంచి దేవుడి బిడ్డలే కానీ అసలైన దేవుడి బిడ్డ నా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ కూడా నన్ను ఎప్పుడు ఎక్కడ ఆపలా. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, దేశంలో 16 మంది ముఖ్యమంత్రులు మనం చూశారు కదా. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆపరు. మీరు ఇప్పుడు మీటింగే అయిపోయింది, తెలుసుకొని వచ్చాను. ఇదే లాస్ట్ టైం వచ్చాం కదా మినిస్టర్ ఛాంబర్. ఎలక్షన్ ఇదే కదా. ఇక్కడ మిస్సింగ్ అవుతుందా? పైన ఫస్ట్ మీటింగ్ పర్మిషన్ లేదు. మీటింగ్ పర్మిషన్కి కొన్ని పార్టీలు ఇచ్చారు సార్. సీఈఓ గారు తర్వాత అడగండి సార్. ఎలక్షన్ కమిషనర్ కాదు, సీఈఓ గారు ఏరి మీటింగ్లో ఉన్నారు సార్. అదే అక్కడికే రావాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత కలుస్తారు సార్. మీటింగ్లో ఉండగా ఎలగడు సార్. అన్ని పార్టీల మీటింగ్ అవుతుంది ఇప్పుడు. నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని. ప్రెసిడెంట్ మాకు ఆ లిస్టులో మాకు ఇచ్చిన లిస్టులో లేదు సార్. మీటింగ్లో కొంతమంది. మీ పేరేంటి? నా పేరు శ్రీనివాసరావు. శ్రీను, మీ పొజిషన్ ఏంటి? ఇక్కడ మేము లైజన్ ఆఫీసర్. ఇక్కడ మొత్తం సెక్రటరీ మొత్తం మేమే చూసుకుంటాం. సెక్రటరీకి లియజన్ ఆఫీసర్. వీళ్ళు చూస్తున్నారు కదా ఓపెన్గానా. ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో. యువర్ ఆనర్, ఎలక్షన్ లియజన్ ఆఫీసర్ శ్రీనివాసరావు కదా. మిస్టర్ శ్రీనివాసరావు ఈజ్ స్టాపింగ్ మీ ఫ్రమ్ గోయింగ్ టు ది ఎలక్షన్ కమిషన్. ద మీటింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ అఫీషియల్గా. ఇక్కడ సీఈఓ ఆల్రెడీ పాస్ట్ సీఈఓని వచ్చి నేను కలిశాను. సో దీనికి మీడియా మిత్రులు అర్థమవుతుంది కదా మీకు. అది ఇక్కడ నన్ను సీఈఓ ఆఫీస్ని కలడానికి నేను రాలేదు కదా.
నేను వచ్చింది ఈ ఎలక్షన్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి, ఎలక్షన్ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ప్రజాశాంతి పార్టీ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు క్యాండిడేట్లు నిలబెట్టడానికి. ఎనీవే సీఈఓ గారిని ఎలాగ కలుస్తాం వచ్చాం కనుక. మరి ఇప్పుడు ఇక్కడ ఉండి కంటే మమత వేర్ ఇస్ జయరాజ్ కాల్ చేయి ఉంటే, జయరాజ్ ఉంటే ఇక్కడ నేను అర్జెంట్ కాల్ చేయి. థ్యాంక్ యూ. ఇదిగో ఒక ఆయన రాగానే చెప్పండి, సీఈఓ రాగానే చెప్పండి. మమత బ్రేకింగ్ న్యూస్ కొట్టుకోమందాం అక్కడ, అంతే. లేదు చేద్దాం, ఇది లైవ్ ఉండాలి. నీకు అర్థం లేదు చూసారా, ఇప్పుడు మమ్మల్ని మీటింగ్కి వెళ్లకుండా ఆపారు. ఎందుకు వెయిట్ ఎలక్షన్ కమిషన్ జయరాజ్ కెమెరాలు ఎక్కడ పెడతారు? అర్జున్ నమస్కారం, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. చూడు, ఎలక్షన్ ఆఫీసర్లు మనల్ని ఎందుకు పిలట్లేదు? అది ముందు ఇష్యూ. ఇప్పుడు ఇంత అది తీసుకో, అది లైవ్లో ఆపితే నీకు అర్థం అవ్వలేదు అంతే. ఇది ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నాను అనవసరంగా. జనాలకి సత్యం తెలియాలి. 402 వాచింగ్, థౌజండ్స్ షేర్ చేయండి అందరికీ. చీఫ్ ఎలక్షన్ ఆఫీషియల్కి ఇంకా కొంతమంది వస్తున్నారట, ఆగుదామా? తమ్ముళ్ళు మీకు బ్రేకింగ్లు కావాలా? ఈ సెక్రటరేట్ని అమ్మేశారని సంగతి తెలుసా మీకు? వెరీ గుడ్, వాళ్ళది అయిపోయింది, నాది ఇప్పుడు. శ్రీనివాసరావు ఇప్పుడే కదా, నీ ముందే కదా అయింది ప్రెస్ మీట్. రిస్క్ తీసుకోవద్దు నా దగ్గర. వాళ్ళు మాట్లాడారు, నా పార్టీ అయితే మరి కామ్గా ఉండు. అది నాకు కోపం వస్తే బాగోదు. అది